హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు తోటవర్ హరిలు. ఇవాళ వీడియో వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అన్నమాట. నేను వీడియోలు చేసి చాలా రోజులు అవుతుంది కదండి, మనసు బాగుంటలేదండి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తట్టుకోలేకపోతున్నాము. అందుకని చెప్పి నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. సో అందుకని మీకు ఇన్ని రోజులు కూడా వీడియోలు పోస్ట్ చేయలేదన్నమాట. సో అందరూ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి వీడియోలు చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. సో అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ అనమాట. ఇదిగోండి, నేను 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నాను. చక్కగా ఇది పప్పులోకి, సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చపాతీల్లోకి వాటిల్లోకి కూడా తినొచ్చు అనమాట. అన్నింటిలోకి బాగుంటుంది. సో ఒకసారి ఎలా చేయాలంటే మీకు చెప్దామని చెప్పేసేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. ఇదిగోండి క్యాప్సికము, దీన్ని బెంగళూరు మిర్చి అంటారండి. ఇదిగోండి మధ్యలో ఇలా ఉంటాయి విత్తనాలు అనేవి. ఇప్పుడు దీన్ని ఇలా పై మన గ్రీన్ అంతా కోసేసుకొని ఇలా పెట్టుకొని, ఇప్పుడు సమ్మర్ కదండి, ఇలా డ్రైలో కొంచెం ఒక 4 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత రేపు కొంచెం 2 చినుకులు పడిన తర్వాత ఇవి మట్టిలో మనం పెట్టుకున్నాం అనుకోండి, మొలకలు వస్తాయి. ఇవి మనం ఇంట్లో కూడా కాయించుకోవచ్చు. నేను లాస్ట్ టైం గార్డెన్లో చేసినప్పుడు పెట్టాను అనమాట. కాకపోతే కాయలు వచ్చేదాకా అయితే ఉండలేదు, మొక్కలైతే మొలిచినాయి అనమాట. సో వీటిని మీకు నచ్చినట్టు విధంగా కోసుకోండి. చిన్న ముక్కలు కోసుకుంటారా, బారుగా కట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. ఇదిగోండి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇది తొందరగా మగ్గిపోతుందండి. నూనెలో వేస్తే 5 నిమిషాలు చక్కగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ అనేది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఘాటు ఉంటుందని అనుకోకండి, ఘాటు అయితే ఉండదు, బాగుంటుంది, పిల్లలు కూడా తినొచ్చు. వీటన్నిటిని కట్ చేసేస్తాను. ఇదిగోండి క్యాప్సికమ్ అన్నీ చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఐదు క్యాప్సికమ్ అనమాట, 1/2 kgకి 5 వచ్చినాయి. ఇలాగా మీకు ఇలా కాకపోతే ఇంకా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి, పదండి వెళ్ళి మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, సాయమినపప్పు, తాలింపు వేగింది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, స్టవ్ ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వీటిని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటే నిదానంగా వేగుతాయి. ఇదిగోండి 5 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉల్లిపాయ దోరగా వేగింది, కొంచెం కలర్ మారింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకుందాం.
క్యాప్సికమ్ వేసిన తర్వాత కూడా స్టవ్ ఫ్లేమ్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యాప్సికమ్ నిదానంగా మగ్గుతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలాగ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఒక నిమిషం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూడొచ్చు. మళ్ళీ 5 నిమిషాలు అయిందండి. ఇదిగోండి క్యాప్సికమ్ చక్కగా మగ్గిపోయిందండి 5 నిమిషాలకి. సమ్మర్ కదండి, ఎండలకి ఇది స్టవ్ దగ్గర కెమెరా హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది అనమాట. ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది. క్యాప్సికమ్ అలా మగ్గిపోతుంది కదండి. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకొని దీంట్లో శనగపిండి అండి, ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే దీంట్లో ఈ శనగపిండి వరకు సరిపడా సాల్టు, అలాగే కారం. ఒకసారి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిలో ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి చూడండి క్యాప్సికమ్ చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదిగోండి మనం కలిపెట్టుకున్న శనగపిండి మిక్సర్ ఉంది కదా, దీన్ని ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని కలపకుండా అలా ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుతాం. ఇలా మనం ఒకసారి 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుంది. మీకు ఇంకా కోడిగుడ్డు పొరుట్లాగా ఎక్కువ కనిపించాలనుకుంటే చక్కగా శనగపిండి ఎక్కువ వేసుకోండి. నేను తక్కువ వేసానమాట. చూడండి అక్కడక్కడ కోడిగుడ్డు మనం పగలగొట్టు పోసినట్టు కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇక మూత పెట్టకుండా చక్కగా ఇలాగ కలుపుకుంటే చక్కగా ఇలా ఉందండి. క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. కారం అనేది ఇంక అవసరం లేదండి. శనగపిండిలో వేసిన కారము, ఉప్పు, ఫస్ట్ క్యాప్సికమ్ మగ్గడానికి మనం ఉప్పు వేసాం కదా, కారం అయితే శనగపిండిలో కలిపేసి సరిపోతుంది. మీకు ఇంకా కారం చాలదనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్లోకి సరిపోతుంది ఆ కారం అనేది. సో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి వేడివేడిగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి. నేనైతే వార పెరుగు చారు చేశాను అనమాట, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాళ వీడియో, క్యాప్సికమ్ ఫ్రై అనమాట.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.